ఎవరెన్నన్నా ఎక్కడో ఓ చోట పెద్దాని మీద అభిమానమో నమ్మకమో లేకపోతే గేట్లు ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా అమరావతి రావాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? ఎవరి గురించి అమ్మాయి? ఇక్కడికి ఎవరన్నా పని కట్టుకుని వస్తున్నారా? పానుండే వస్తున్నారులే అబ్బాయి. ఇంతకు ముందు ఆ అమెరికా మనిషి అపాయింట్మెంట్ కోసం క్యూలు కట్టేటోళ్ళు. అలాంటిది ఆయన ఎప్పుడు డైరెక్ట్గా వచ్చేసి మన పెద్దాయితో డీలింగ్స్ మాట్లాడడానికి వచ్చేస్తున్నారంట. ఇప్పటి వరకు మరి అమరావతి అన్నోళ్ళ నోలు మూయాల్సిందే. ఇంకా చూద్దాం అమ్మాయి, ఆయన వచ్చి గేట్లు తెరుస్తారో ఇంకేదైనా ఫిట్టింగ్ పెట్టేస్తారో. అంతా ఫిక్సింగ్ చేసుకున్నాకే వచ్చేస్తారు అబ్బాయి. ఇప్పుడు కూడా అదిరిపోయే ప్లాన్తో ఉండుంటారులే. ప్రపంచంలో ఎక్కడైనా పాలకులు పెద్ద పెద్ద దిగ్గజాలను కలవాలంటే పాస్పోర్ట్, వీసా, టికెట్లు, ఇంకా విమానాలు కూర్చొని 20 గంటలు ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు ఏపీలో సీన్ రివర్స్ అయింది. ఈసారి పాలకుడు వెళ్లటం లేదు, దిగ్గజమే వస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీకి వస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా బిల్ గేట్స్ ని కలవాలంటే అమెరికా వెళ్లాలి. అక్కడ కూడా అపాయింట్మెంట్ అంటే పెళ్లి సంబంధంలాగా చాలా కష్టం. కానీ ఈసారి అపాయింట్మెంట్ కాదు, డైరెక్ట్ గా అమరావతికే వచ్చేస్తున్నారు. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతికి రానున్నారట. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, బిల్ గేట్స్ ఎందుకు వస్తున్నారు? ఇది కేవలం హలో హై మీటింగ్ కాదట, A+ అభివృద్ధి ప్లస్ పెట్టుబడుల మీటింగ్ అని చెబుతున్నారు. ప్రధానంగా విద్యా, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో AI టెక్నాలజీని అందించేందుకు ఇప్పటికే బిల్ గేట్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంటే ఇప్పుడు ఏపీ రైతుకు AI, విద్యార్థికి AI, ఆసుపత్రికి AI, మొత్తానికి అందరికీ AI సీజన్ మొదలవబోతోంది. ఇక చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్ట్ అమలవుతోంది. పేరు చూస్తేనే తెలుస్తోంది కదా, ఇది మందు కాదు, మిరాకిల్ ప్రాజెక్ట్. రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో తయారు చేయబోతున్నారట. అంటే ఇకపై ఆసుపత్రికి వెళ్తే రిపోర్ట్స్ తీసుకొచ్చారా అని డాక్టర్ అడగరు, సిస్టంలో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అసలు హైలైట్ ఏంటంటే, రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టుబడులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందట. క్వాంటమ్ వ్యాలీ అంటే భవిష్యత్ టెక్నాలజీకి రాజధాని. చంద్రబాబు ప్రభుత్వం AI క్వాంటమ్ వ్యాలీకి భారీ ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా అందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ఏపీలో ఐటీ రంగానికి బూస్ట్ కాదు, ఫుల్ బ్లాస్ట్. అప్పుడు ఏపీ స్వరూపమే మారిపోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇంకా అమరావతి అంటే సిటీ కాదు, సిలికాన్ సిటీ 2.0 అవుతుందని అంటున్నారు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు బిల్ గేట్స్ ను కలవటానికి వెళ్లారు. అపాయింట్మెంట్ దొరకటం చంద్రబాబు గారు చెప్పినట్టు చంద్రుడి మీద టికెట్ దొరికినంత కష్టం. అది కూడా స్వల్ప సమయం మాత్రమే. కానీ ఆ కొద్ది సమయంలోనే చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బిల్ గేట్స్ చూసి షాక్ అయ్యారు. ఈ ఇండియన్ సీఎం ఏంటి ఇంత టెక్ మైండ్ తో ఉన్నాడు అని అనుకున్నారట. అప్పటి నుంచి బిల్ గేట్స్ చంద్రబాబు అభిమానిగా మారిపోయారట. అందుకే చంద్రబాబు అడిగిన వెంటనే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పెట్టారు. ఇప్పుడు అదే బంధం మళ్లీ ఏపీ అభివృద్ధికి నాంది పలికే అవకాశం ఉంది. అంటే అప్పట్లో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు అమరావతికి AI+ క్వాంటమ్ ప్లాన్. మొత్తానికి ఈసారి బిల్ గేట్స్ రాకంటే సాధారణ విజిట్ కాదు, ఇది ఏపీకి ఓ టెక్నాలజీ టర్నింగ్ పాయింట్ కావచ్చంటున్నారు. చూడాలి మరి, ఈ మీటింగ్ తర్వాత ఏపీకి గేట్స్ ఓపెన్ అవుతాయా?